హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో లావా ప్లే అల్ట్రా 5G మొబైల్ గురించి తెలుసుకోపోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది మనకి ఆగస్ట్ 25వ తారీఖు నుంచి అందుబాటులో రానుంది. అయితే ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో విత్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్తో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక 500 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.67 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో, ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 1000 నిట్స్తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఒకటి, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఎక్స్టర్నల్ మెమరీ కార్డు అప్ టు 1TB వరకు మన స్టోరేజ్ అనేది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్ అనేది యూస్ చేశారు. అదే మనకి సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్తో వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ప్రాసెసర్ విత్ హైపర్ ఇంజన్ టెక్నాలజీతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి 4 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది ఆక్టోకోర్ CPU. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.5 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్లో మనం నాట్ ఓన్లీ బేసిక్ లెవెల్ గేమ్స్ కాకుండా మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే 60 FPS 90 FPS లో గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇందులో మనకి మూవీ చూసేటప్పుడు కానీ, సాంగ్స్ వినేటప్పుడు కానీ, గేమ్స్ ప్లే చేసేటప్పుడు కానీ ఈ మొబైల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 33 వాట్స్ పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి OTG అవైలబిలిటీ ఉంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంది. ఈ మొబైల్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే క్లీన్ OS Android 15తో వస్తుంది. ఇందులో మనకి 2 years వరకు OS అప్డేట్స్ అనేవి వస్తాయి. 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ మొబైల్ యొక్క వెయిట్ విషయానికి వస్తే 182 grams తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ విషయానికి వస్తే 7.8mm థిక్నెస్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఆర్కిటిక్ ఫ్రోస్ట్, ఆర్కిటిక్ స్లేట్, ఈ 2 కలర్ వేరియేషన్లో వస్తుంది. ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వచ్చి 14,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ అయితే 16,499 రూపాయలకు వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.